ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 7 మాస శివరాత్రి ఉంది కదా గురువు గారు. మాస శివరాత్రి రోజు ఏం చేయాలంటారు అసలు? ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఎప్పుడైనా ఈశ్వరారాధన చాలా బహుశ్రేయస్కరం ప్రతి మనిషికి. అందులోనూ మాస శివరాత్రి అనేటువంటిది ఇంకా విశేషము. అందులోనూ ప్రదోషకాలం బహు విశేషం. ఇందులో చిన్నపిల్లవాడు కూడా మాస శివరాత్రి ఏం చేస్తారంటే ఈశ్వరాభిషేకం చేస్తారంటారు. అందులోనూ కూడా మనకు మొన్న 349 సంవత్సరాల తర్వాత వచ్చిన శివరాత్రి ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి మొదటి మాస శివరాత్రి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో చివరిది. అంటే బహుశా మరలా ఈ మాస శివరాత్రి మనం చూడలేం. ఓకే, అంతే కదండి. అదేంటంటే కరెక్టే, వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తుంది, కానీ శోభకృతనామ సంవత్సరం రాదు కదా, 60 ఏళ్ళ తర్వాత వస్తుంది కదండి అంటాం. కరెక్టే, అప్పుడు 2024 రాదు కదా. అవును. అంటే గడిచింది ఎప్పుడూ కూడా మనం మళ్ళీ తిప్పి యాజ్ టీస్గా ఎప్పటికో కానీ రాలేం. యోగం అది. ఆ విధానాన్ని అనుసరించి మాస శివరాత్రి ఈశ్వరారాధన చాలా శ్రేయస్కరం. దానికి కూడా మనకు ఖచ్చితంగా ఉగాదికి 2 రోజుల ముందు అమావాస్య వెంటనే యుగాది కూడా రావటం అనేటువంటిది సకల జనులకి కూడా సర్వవిధ అభ్యుదయానికి మూలం కూడా అది అవుతుందండి. ఎక్కడ ఎవరు ఎలా ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రదేశంలో మారేడు చెట్టు ఉందంటే శ్రేయస్కరం. మారేడు చెట్టు దగ్గర కూర్చొని ఆ మారేడు చెట్టు కింద మట్టి తీసుకొని అంత శివలింగం తయారు చేసుకొని ఓం నమః శివాయ, రుద్రం చెప్పలేకపోవచ్చు, ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ చక్కగా ఈశ్వరారాధన చేసుకొని తడి బియ్యం, అంటే బియ్యాన్ని తడిపితే అక్షతలు, అంటే మనకు ధవలా అక్షతలు అంటారు వాటిని. అందులో నువ్వులు కలపచ్చు మళ్ళీ, అంతేగాని పసుపు అవన్నీ కలపకుండా ఆ ధవలా అక్షతలతో నువ్వులు కలిపి ఈశ్వరుని శిరస్సు మీద వేసి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయదాయకం. ఎందువల్లంటే విభూతిరైశ్వర్యమణిమాధికమష్టధ, అన్ని రకాల ఐశ్వర్యాలని కూడా పరిపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు. సర్వత్రము కూడా సర్వ విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు. ఐశ్వర్య కారకుడు, ఐశ్వర్యానికి అధిపతి, ప్రతినిధి ఈశ్వరుడు. ఆయనకి ఇష్టమైనది విభూతి. అదే కానీ మనం ధరిస్తూ ఉంటాం. అది అన్ని రకాలైనటువంటి అష్టసిద్ధులు, అనిమాదయంగా 8 రకాల అష్టసిద్ధులు. ఆ అష్టసిద్ధుల్ని కూడా ధారపోయగలుగుతుంది. ఏంటి ఈశ్వరారాధన కేవలం. ఆ ఈశ్వరారాధనలో భస్మము, ధవలాక్షతలు, నువ్వులు కలిపి చేయటం, ఇది చాలా అత్యంత శ్రేయదాయకం. ఇది ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు చేసుకోవచ్చు. ప్రతిరోజు కుదరలా, మరి ఎట్లా? మాస శివరాత్రి ఉదయం పూట ఉద్యోగం ఉంది, హడావిడి ఉంది. ఆ రోజు ఆదివారం కూడా అయింది, ఇబ్బంది లేదు ఎవరికి. నాకు ఉద్యోగం ఉందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఆదివారం కూడా అయింది కాబట్టి చక్కగా ఉదయము లేదంటే మధ్యాహ్నం, ఈ 2 కాదు, సాయంత్రం ప్రదోషకాలంలో చక్కగా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనుకుంటూ మారేడు చెట్టు కింద కూర్చుంటే ఇంకా విశేషమండి. లేదు ఏదైనా విశేషమైన శైవక్షేత్రానికి వెళ్ళటం మహత్తరమైన యోగం. అలా చేసుకోగలిగితే మాత్రం రాబోయేటువంటి ఉగాది నుంచి విధ్వంసం అనేటువంటిది ఏదైతే మనం చూడబోతున్నామో దాని నుంచి ఆ ఈశ్వరుని ఆ రకంగా అర్చించిన వాళ్ళు మాత్రం దాదాపుగా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయండి. 2 అదే రోజు నాడు మనం గోకర్ణం వెళ్తున్నామండి. ఓకే, 6వ తారీఖు ఉదయం బయలుదేరి సాయంత్రానికి గోకర్ణం వెళ్ళి 7 ఉదయం ఆ గోకర్ణ మహాక్షేత్రంలో మహాబలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడ మహాలింగార్చన చేస్తున్నాం. 360 శివలింగాలకి అక్కడ మహాలింగార్చన చేసుకొని అనంతరం రుద్రహోమం కూడా చేసుకొని ఆ రాత్రి అక్కడే విశ్రాంతించుకుని మర్నాడు ఉదయం బయలుదేరి మళ్ళీ మనం ఇక్కడికి వస్తున్నాం. గోకర్ణం అంటే ఎందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాచుర్యత ఉందండి. ఓకే, అది భూ కైలాసం. మనకు భూ కైలాసం అంటే ఏమిటంటే అదే, అంటే స్వామివారి ఒక ఆత్మలింగం అక్కడ ఉన్నదండి. మనకు కాస్త వెనక్కి వెళ్తే రావణాసురుడు ఈశ్వరుడు కోసం మితిమీరి తపస్సు చేయగా ఆ ధ్యానానికి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమంటే ఆత్మలింగాన్ని అడుగుతాడు. ఇక కాదని లేక ఆత్మలింగాన్ని ఇచ్చేస్తాడు. ఆత్మలింగాన్ని ఇచ్చేసిన తర్వాత అది తీసుకొని వస్తుండగా అందరూ ఆలోచిస్తారు, ఆత్మలింగాన్ని అతను తీసుకెళ్ళి లంకలో పెట్టాడా, యావత్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తాడు, ఇక చేతిలో పట్టి కూర్చుంటారు అందరినీ. అది చాలా ప్రమాదహేతు. ఏం చేయాలని ఆలోచిస్తూ
ఆయన సంధ్యా సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇవ్వడం కోసం చెప్పి నదీ తీరానికి సముద్రం దగ్గరికి వెళ్తుండగా ఆ శివలింగం చేతిలో ఉంటుంది, దాన్ని కింద పెడితేరా అది భూమికి ఆకర్షితే మళ్ళీ రాదు. ఓకే. ఆ సమయంలో నారద మహర్షి చెప్పిన మాటలకు గణపతి ఒక ఆవుల్ని కాచుకునేటువంటి రూపంలో చిన్నపిల్ల బాలుడు రూపంలో అక్కడికి వస్తే, నాయనా బాలక ఇట్రా అనగానే సరే వస్తాను, నేను ఎవరో తెలుసా అంటే తెలియదు అంటాను, నేను రావణాసురుడు అనగానే వామ్మో అని పారిపోతుంటే, నువ్వు పారిపోక్కర్లేదు, నేను ఏమి అనను, తిట్టను, కొట్టను, నువ్వు రా అని చెప్పి అక్కడ పిల్లవాడిని ఉంచి ఆ శివలింగం ఇస్తారు. మరి నాకేమి ఇస్తావు అంటే, నేను నువ్వు ఏది కోరుకుంటే అవన్నీ కూడా నాకు లడ్డూలు బూందులు ఏదో అడుగుతారు అతను పిల్లాడు, అన్నీ ఇస్తా అంటాడు, కుడుములు ఉండ్రాలు ఇస్తా అంటాడు. సరే అయితే రావణ నేను 3 సార్లు పిలుస్తా, నువ్వు కనుక రాకపోతే శివలింగాన్ని కింద పెట్టేస్తా అంటాడు. సరే అంటాడు. మర్చిపోతాడు ఆ విషయం ఆయన కాస్త. రావణుడు గణపతి రావణాసురుడు వెళ్ళిపోతుంటే, ఆహా ఎంత భక్తి లేకపోతే శివుడి దగ్గర ఆత్మలింగం వస్తుందని చెప్పి అనుకుంటుంటే రావణాసురుడు పక్క నుంచి మళ్ళీ నారదుడు వస్తాడు. ఏం చేస్తున్నాను కానీ అసలు నారదుడు చూడు నాకు ఉండ్రాళ్ళు ఇస్తా అన్నాడు, కుడుములు ఇస్తా అన్నాడు, అవి ఇస్తా అన్నాడు, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయావు, ఎట్లాగో ఇస్తాడు తర్వాత నీకు విశేషంగానే, ముందైతే కనుక శివలింగం కింద పెట్టే అంటాడు. రావణ అని పిలుస్తాడు, నువ్వు వస్తున్నా అంటాడు, మళ్ళీ పిలుస్తాడు, 3వసారి పిలుస్తాడు. అతను వచ్చే సమయానికి శివలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఎంత పని చేసేవరా అని చెప్పి ఆ గణపతిని రావణాసురుడు నెత్తి మీద కొడతారని చెప్పి ముట్టుగా ఎదుగుతారు. అక్కడ దానికి సాక్ష్యంగా అక్కడ గణపతి నెత్తి మీద ఇక్కడ రంధ్రం ఉంటుందండి. అక్కడ గణపతి కూడా తొండం ఉండదు. ఓకే. అక్కడ ప్రధానమైనటువంటి గణపతి ఎవరైతే మనకు గోకర్ణంలో ఉన్నారో ఆ ప్రధానమైన గణపతికి ఆయనకు అర్చన చేస్తారు ప్రతి మనిషి. ఆ అర్చన చేసుకునే గణపతికి తొండం ఉండదండి, నార్మల్ గా ఉంటాడు. ఇక్కడ రంధ్రం ఉంటుంది, కుడతారు కదా, ఆ లోపలికి రంధ్రం లాగా వస్తుంది అనమాట. అక్కడ ఆ శివలింగం కింద పడిపోతే దాన్ని ఎంత ప్రయత్నం చేస్తుంటే అంత భూమిలోకి అది వెళ్ళిపోతుంటుంది. ఆ ఒక్క క్షేత్రం అండి అది. ఆ ఒక్క మహత్తరమైనటువంటి ఆత్మలింగం ఉన్నటువంటి క్షేత్రమే మనకు భూ కైలాసంగా చెప్పుకుంటున్నటువంటిది గోకర్ణం. మొత్తం కూడా ఆవు చెవు ఎలా అయితే ఉంటుందో అలా ఆ ప్రాంగణం మొత్తం అలానే ఉంటుందండి. దాని అద్భుతమైనటువంటి దానికి ప్రాశస్త్యం ఉంది. అందువల్లనే ఈసారి అక్కడికి వెళ్ళి నేను మహాశివరాత్రి అక్కడే స్వామివారి దగ్గర అభిషేకాలు అవన్నీ చేసుకొని ఆ రాత్రి అక్కడ ఉండి మర్నాడు 8వ తారీఖు ఉదయం బయలుదేరి రాత్రికల్లా ఇక్కడికి వచ్చేసేటువంటి విధానాన్ని అయితే నేను అనుకున్నాను. ఖచ్చితంగా అవకాశం ఉంటే అంటే ఆ 2 రోజులు శనివారం ఆదివారమే కాబట్టి అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి ఎక్కడున్నా సరే వచ్చే అవకాశం కనుక ఎవరికైనా ఉంది అంటే ఖచ్చితంగా ఆ 2 రోజులలో ఆ స్వామివారి దర్శనం చేసుకొని అయితే బయటికి రమ్మని నేను ప్రతి ఒక్కరికి సలహా ఇస్తాను. నాతో రమ్మని నేను చెప్పట్లా, అక్కడికి మీరైనా ప్రయత్నం చేసి వచ్చి ఇక్కడ ఒక అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరి బయటికి రావడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఎందువలనంటే ప్రతిదానికి ఒక విధి ఉంటుందండి, ఒక విధానం ఉంటుంది. ఈ ఆత్మలింగం అనేటువంటిది లంకకి తీసుకువెళ్తే మొత్తాన్ని విధ్వంసం చేస్తాడు రావణాసురుడు. లంక మినహాయిస్తే ఇంకా ఏమీ లేకుండా చేసేస్తాడు, సర్వాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. కాబట్టి ఆ ఆత్మలింగం అక్కడికి వెళ్ళకూడదు అని ఆ క్షేత్రంలో పెట్టారు. ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన్ని దర్శనం కనుక చేసుకుని వస్తే అది కూడా మనకి లింగం కనిపించదండి, లోపలికి ఎక్కడో ఉంటుంది. కొంత సమయంలో మనకి చేయి పెట్టడానికి అవకాశం ఇస్తే వేదికి తగిలే అవకాశం ఉంటుంది అంతే. ఆ దర్శనం చేసుకురావటం వలన ఉగాది నుంచి వచ్చేటువంటి విధ్వంసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి భగవంతుడి ఇచ్చిన చక్కటి అవకాశంగా నేనైతే చెప్తానండి. సూపర్ సార్. మాస శివరాత్రి రోజు ఏం చేయాలి, ఉగాదికి 2 రోజుల ముందు వచ్చే మాస శివరాత్రి ఎంతో ప్రత్యేకమైందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.